కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. 10వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. స్తోత్రం చెప్పండి. అందరి మాటలతో పలకండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. సరే, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యములు మనం చదువుతున్నాం. వీళ్ళు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ కీర్తనలో భక్తులు పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఓ మంచి ఆత్మీయుడు. అయితే ఇతడు అన్యుల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళటం విడువక వెళుతూ ఉన్నాడు. అయితే అతని జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు అతనికి ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో రకాల వ్యతిరేకమైన పరిస్థితులు అతనికి ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడువక గట్టిగా పట్టుకుని దేవుని సన్నిధిలో సాగుతూ ఉన్నాడు. అతను చుట్టూన్న అన్యులు అంటారు, నీకంటే మేమే బాగున్నాం, మీ స్థితుల కంటే మా స్థితిలో బాగున్నాయి. ఇదిగో నువ్వు ప్రభు నమ్మవు, నిజ దేవుడిని, గొప్ప దేవుడును, ఉపకారులు రకరకాలుగా చెబుతా ఉన్నావు. నీ సోదేదో నువ్వు చెబుతా ఉన్నావు, నమ్మిన నువ్వు అట్లాగే ఉన్నావు, నమ్మని మేము నీకంటే కాస్త పై స్థితిలో ఉన్నాం అని ఎగతాళి చేస్తూ అతనితో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మాట్లాడుతూ ఉంటే ఇక పైపెచ్చు వాళ్ళతో వీరందరూ కలిసి అతనితో అంటారు, మేము ఎప్పుడు కదల్చబడం తెలుసా, మా పరిస్థితులు ఎట్లా ఉంటాయి. అంతేకాదు, మేము తరతరాలు కదిలించబడం, మేము ఆపద చూడడం, మా పరిస్థితులు ఎట్లాగే ఉంటాయి అని డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. డబ్బా కొట్టుకుంటూ వారి జీవితాన్ని అట్లా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ చెప్తుంది, అన్ని వారు తమ హృదయంలో భ్రమపడిపోతూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు, కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, వారు ఏమి లేని వారు అని అంటే, దయచేసి ఆ మాట చదువుకుందాం. ఈ మాటలు పలుకుతున్నారంటే వారు ఏమి లేని వారు అని అంటే, లోకములు అన్నీ ఉన్నాయి కానీ ఉండవలసింది లేదు వారిలో. ఏమి లేదో ఒకసారి చూద్దాం. ఇదే 10వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. స్తోత్రం చెప్పండి. వారెల్లప్పుడు ఏం మానుకున్నారు? అందరూ చెప్పాలి. ఎవరు భయం? వాళ్ళే క్యాచ్ చేశారు. దేవుని భయం ఉండాలి మనం. వీళ్ళకి దేవుని భయం లేదు. ఈ దేవుని భయం లేకపోవడం ద్వారా ఆ వివరంలోకి వెళ్తాను. వివరంలోకి వెళ్లే ముందు ఈ వాక్యం కూడా చదువుకుని ఈ మాట కూడా 7వ చరణాన్ని మనం చదువుకుందాం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చెడును పాపమును ఉన్నవి. బాగా ఆలోచించాను. వారికి దేవుని భయం లేదు. ఒక మాట చెప్పాలి, మనకి తల్లిదండ్రుల భయం ఉండాలి, సమాజ భయం ఉండాలి, పెద్దల భయం ఉండాలి, ప్రాముఖ్యంగా దేవుని భయం కూడా మనకు ఉండాలి. ఒకవేళ నీకు
నీ పెద్దల భయం లేకపోయినా, తల్లిదండ్రుల భయం లేకపోయినా, సమాజ భయం లేకపోయినా దేవుని భయం అనేది మనకు ఉండాలి. ఏముండాలండి? దేవుని భయం ఉండాలి. కానీ వాళ్ళు కఠినమైపోయారు. ఇక్కడ కఠినమైపోయి కఠినంగా మాట్లాడుతున్నారు. కారణం దేవుని భయం లేక వారి నోరు శాపంతో నిండిపోయిందట. వారు ఎట్లా ఉందంటే కపటంతో నిండిపోయారట, వంచంతో నిండిపోయారట. వారి నాలుక క్రింద చేటును పాపములు దాగి ఉన్నాయట. ఏమున్నాయట? పాపం, చేదైన అనుభవాలు, దేవునికి విరోధమైన లక్షణాలు, అనుభవాలు వారు కలిగి ఉన్నారు. అవి మనలో ఉండకూడదు. ఇవన్నీ కలిగి కూడా వారు ఏమంటున్నారు అంటే దేవుని భయం మానుకొని ఇవన్నీ కలిగి ఉండి మేము తరతరముల వరకు ఆపదు చూడడం, మా పరిస్థితి ఇట్లాగే ఉంటాయి. మేము కలర్చబడం, మా పరిస్థితి ఇట్లాగే ఉంటాయి అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డ అట్లా అనుకోవడానికి కారణం ఏంటంటే వారికి దేవుని భయము లేదు. ఎవరు భయం లేదంటే దేవుని భయం మనకు అవసరం. పాస్టర్ గారు, దేవుని భయం ఉంటే మనకు లాభం ఏమిటి? దేవుని భయం లేకపోతే వచ్చే నష్టం ఏమిటి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దానికి నేను సమాధానం చెప్తాను. రెఫరెన్స్ మీకు ఏం చెప్పను కానీ మామూలుగా చెప్పుకుంటాను. వారెల్లప్పుడూ దేవుని భయం మానుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుని భయం మానుకున్నారు వాళ్ళు? అసలు యెహోవా భయం ఉంటే, దేవుని భయం ఉంటే ఎట్లా ఉంటారు? యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 3వ వచనం రాయబడింది. 4వ వచనం వేరే తెరవండి. యెహోవా యందైన భయము మనలను దేవునికి ఇంపైన సువాసనగా మారుస్తారట. స్తోత్రం చెప్పండి. యెహోవా యందైన భయము, దేవునికి భయపడితే దేవునికి ఆ దేవుని భయం నేను ఏం చేస్తానంటే సువాసనగా మారుస్తుంది. ఎట్లా మారుస్తుందండి? సువాసన అంటే మంచి వాసన అని అర్థం. ఏ వాసన అండి? మనం మేము కారు వేసుకుని చెన్నై వెళ్ళడానికి కారు తీసాం. ఆ రోజు తీగా తలుపు తీగానే, డోర్ తీగానే స్మెల్ వస్తున్నాయి, అర్థాలు తీగా. మా డ్రైవర్ తనని ఏంట్రా ఎట్లా వస్తాయి, ఏమిటన్నాయి అంటే ఇది ఎలిగి వచ్చిందేమో అని నేను అన్నా. ఇల్లు చావడం కాదన్నా, వేసుకున్నాయి కదా, గాలి ఆడలేదు కదా, అట్లా వచ్చిందిలే అన్నా. 10 నిమిషాలు అందులో కూర్చోలేకపోయాడు. డోర్లన్నీ తీసుకుని కూర్చోం. డోర్లన్నీ తీసేసి అది చెప్పుకున్న తర్వాత డోర్లు తీసేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన వాడి స్వింట్ తీసుకొచ్చి ఏసీ బాక్స్ పెట్టాడు. ఏసీ పోయి ఎక్కడ వస్తుందో ఆ రంధ్రాలు పెట్టాడు. మంచిది, సువాసన వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అందులో దుర్వాసన వచ్చినప్పుడు కూర్చోలేకపోయాం. సువాసన వచ్చినప్పుడు ముక్కులు ఎగరేస్తా ఉన్నా అన్నమాట. భలే ఉంది వాసన అంటే మంచి వాసన వచ్చినప్పుడేమో భలే ఉందని సంతోషపడుతున్నాం. దుర్వాసన వచ్చినప్పుడేమో కూర్చోలేకపోయాం. అట్లాగే దుర్విషయాలు నీలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు నీ హృదయంలో ఉంటే దేవునికి మంచి వాసన రావు, దుర్వాసన వస్తావు, చెడు వాసన వస్తావు. ఒకవేళ దేవునికి చెడు వాసన వస్తావంటే నీ హృదయంలో, నీ మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయేమో, చెడు భావాలు కలిగి ఉన్నావేమో. మన దేవునికి చెడు వాసన రాకూడదు, దుర్వాసన రాకూడదు, సువాసన రావాలి. స్తోత్రంగా. మీ హృదయం దేనితో నిండిందో, లోక సంబంధమైన దానితో నిండిపోయి దేవునికి గబ్బు కొడుతున్నావేమో, కప్పు కొడుతున్నావేమో, సరి చేసుకో. దేవుని అంటే నీ హృదయం సరవాలి, నీ మనసు సరవాలి. దేవునికి మంచి వాసన వచ్చే వారంగా మనం ఉండాలి. అందుకే బైబిల్ సాగుతుంది, క్రీస్తు కొరకు నీవు పరిమళ సువాసనగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు కొరకు నువ్వు ఎట్లా ఉండాలి? క్రీస్తు కొరకు, ప్రభు కొరకు సువాసన లాగా, పరిమళ సువాసన లాగా నువ్వు ఉండాలని బైబిల్ సెలవిస్తుంది.
యెహోవా యందైన భయము దేవునికి పైన సువాసన. అంటే మంచి కార్యాలు మంచి భావాలు కలిగితే మంచి వాసన వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నేను ఇష్టపడతాడు. నువ్వు ఎక్కడున్న దేవుడిని నేను ఎదుర్కొంటూ వస్తాడు. నేను దీవించడానికి, ఆదరించడానికి, ప్రేమించడానికి, ప్రతి విషయంలో ఓదార్చడానికి, నీ కన్నీటిని తొడవడానికి నువ్వెక్కడున్నా నేను ఎత్తుకుంటూ వస్తాడు. దేవునికి ఇష్టడు అయితే. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను ఆయనకి ఇష్టడున్న కనుక ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. ప్రతి చిక్కులు చికాకులు రకరకాల సందర్భాలు నా జీవితంలో ఎదురైనప్పుడు వాటి నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ వస్తున్నాడు. నేను ఆయనకి ఇష్టడున్న కనుక అని రాయబడింది. దేవునికి ఇష్టమైతే దేవుడు తప్పిస్తాడు. దేవునికి సువాసన రావాలి. ఏం రావాలండి? అందరూ చెప్పండి. దేవునికి సువాసన వచ్చేదానిగా, సువాసన వచ్చే వాడిగా ఉన్నావా? అటువంటి ఆలోచనలు ఉన్నాయా? అటువంటి చూపులు ఉన్నాయా? అటువంటి తత్వాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. అటువంటి భావాలు మనం కోల్పోయి బ్రతికితే దేవునికి దుర్వాసన వస్తాం. దుర్వాసన ద్వారా దేవుడు మనల్ని ఇష్టపడడు. నువ్వే నేనే దుర్వాసన ఇష్టపడం. మరి చెడు భావాలు, చెడు లక్షణాలు కలిగి ఉండి దేవుడు ఏమి ఇష్టపడతాడండి? చెడు వాసన రామా, ఆ చెడును మంచిగా మార్చేది ఇస్తాము. స్తోత్రం చెప్పండి. ఆ దుర్వాసన సువాసనగా మార్చేదే దేవుని వాక్యం, దేవుని సన్నిధి. అందుకే యెహోవా యందైన భయము మనకేమివ్వాలంటే సువాసనగా మార్చాలి. మనం ఎట్లా మార్చాలండి? రెండవదిగా రాయబడింది యెహోవా యందైన భయం. అక్షరంలో రాయబడింది యెహోవా యందైన భయము. యెహోవా భయము మనకు ఐశ్వర్యం ఇస్తుందట. ఏమిస్తుందండి? అందరూ చెప్పండి. ఐశ్వర్యం కొరకు ఇన్ని ఎక్కచోట్లు పడతామని సంపాదించేదానికి. అవునా కాదా? చెప్పండి గట్టిగా. లోకంలో చాలా మంది ఈజీ మనకి అలవాటు పడిపోయారు. మనం కష్టపడి సంపాదిస్తుంటే లోకంలో వాళ్ళు ఈజీ మనకి అలవాటు పడిపోయారు. ఎవరు అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయనంటే సైబర్ నేరగాళ్ళు ఏదో రకంగా కన్నేసి, సీత కన్నేసి మా బ్యాంక్ నుంచి పోయి చేస్తుంది, పిన్ నెంబర్ చెప్పారు అనమాట. ఎవరు తొందరపడి డిగ్రీ చేసిందే, తొందరపడ ఏమండి పలానా బ్యాంక్ నా పిన్ నెంబర్ ఇదన్నమాట. చెప్పగానే ఒక 60,000 వెళ్ళిపోయింది అంట. స్తోత్రం. చెప్పగానే ఏమైపోయినాయి? 60,000 ఖాళీ అయిపోయినాం. బ్యాంక్ వెళ్ళినాడు. ఎవరు మీకు ఫోన్ చేసి నా దాంట్లో న్యాయమా ఏమిటనంటే మేము ఎప్పుడు ఫోన్ చేసాం గుర్తులేదని. ఎవరు చేశారు నీకు అని అంటే మనం ఫోన్ చేస్తాంటే స్విచ్ ఆఫ్. స్తోత్రం చెప్పండి. ఈజీ మనకి అలవాటు పడిపోయింది లోకం. కానీ బైబిల్ సెలవుస్తుంది, నీ కష్టార్జితం వారు గురించా ఏం చేయాలి? నీ కష్టార్జితం ఎదురు వేరే వాడు ఎత్తుకుపోకూడదు, తీసుకుపోకూడదు, దొంగిలించకూడదు. బైబిల్ సెలవిస్తుంది. యెహోవా భయము మనకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని యందు భయము నువ్వు కష్టపడేటట్టు చేస్తుంది. అది నీ కష్టాన్ని ఆశీర్వదిస్తుంది. నీ కష్టాన్ని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. యెహోవా యందైన భయం. గన్నవరంలో అందరూ ఆటో వాళ్ళు ప్రార్థన చేస్తే ఆటో కొనుక్కోమని చెప్పాను. ఆటో కొనుక్కున్నారు, బాగుంది. అయితే వాస్తవం అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. రేపొద్దున వాళ్ళు వచ్చినా మేము మీరు అడిగినా అట్లా పడ్డాం. ఆదివారాల్లో మీరు ప్రార్థన మానద్దు, ఎక్కువ కిరాయి వస్తుందని మీరు వెళ్తున్నారు, ఇబ్బంది పడిపోతారని చెప్పారు. అయితే 3 కిరాయిలు 4 కిరాయిలు కాసుకునే ఆదివారం తెల్లవారు 4 గంటల మొదలు పెట్టి తెల్లవారు 4 గంటలకు ప్రయాణం అంటే ఇల్లు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చాడు. అది పెళ్లికి సంబంధించిన కార్యం. తిరగడం చేస్తా వాళ్ళు తీయడం, అక్కడ తీసి వాళ్ళు తీసుకోవడం, ఎట్లా చేయడం. 4 కిరాయిలు దాకా కాసుకో. ప్రార్థన టైంకి అయిపోతారని అన్నారట. ప్రార్థన టైంకి వచ్చేద్దామని ఈయన అనుకున్నాడట. సరే అక్కడ ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చాడు. ప్రార్థనకు వచ్చాడు. ఏంటయ్యా ఇలా చేశారు రాత్రి అని అంటే, అయ్యా వచ్చేద్దాం అనుకున్నా కానీ రాలేకపోయాను అని చెప్పాడు. అట్లా బాగానే ఉంది. తర్వాత ఆ వారమంతా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి అసలు నిలవలేదంట కదా. వారమంతా కష్టపడిన రూపాయి నిలవలేదంట. నేను సాక్షి కూడా చెప్పిన ఆయన
నేను చెప్తానే ఉన్నానయ్యా, అంటానే ఉన్నానయ్యా. దేవుని బిడ్డలారా, మీరు వచ్చేద్దాం అనుకుంటాం, కానీ దేవుని పనిని, దేవుని సన్నిధిని నీకు దూరం చేయడానికి దుష్టుడు వేసే ఎరా, నీ సంపాదన చిల్లి సచ్చులు వేసేటట్టు వాడు చేయాలి. వాడి కష్టాన్ని దోచుకుపోయేవాడు, వాడిని మనం గుర్తించాలి. స్తోత్రం చెప్పాలి. దేవుని పని నువ్వు చేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని పని తర్వాత నువ్వు వెళ్ళు, అద్భుత రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎక్కడ నువ్వు నష్టపో, నీ కష్టం నీకు నిలబడదు. అది దేవుని వాక్యం సాధిస్తున్న మాట. దేవుని బిడ్డ, యెహోవా ఆశీర్వాదం, యెహోవా భయము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాం. ఏమిస్తుందండి? చెప్పాలి గట్టిగా. ఆ దేవునికి భయపడి నువ్వు చేయి, దేవుని భయపడి నువ్వు జీవించు, దేవునికి భయపడి దేవుని సన్ని విడిచిపెట్టొద్దు, దేవునికి భయపడి దేవుని శాపం ప్రకారం నువ్వు నడు. దేవుడు నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. ఆస్కారం బస్తాలతో దేవుడు ఆశీర్వాదం. దేవుడు అట్లా వేయడు, ఏదో ఒక రూపంలో నువ్వు కష్టపడుతుంటే నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. నీ కష్టాన్ని ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి గట్టిగా. నీ కష్టాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రెట్టింపైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఒకటి వచ్చి అంటుంది, నేనంత చేసిన వర్దలట్లేదన్నాడు. నేను అన్నాను, నీ హృదయం బాగా దేవునికి విరోధం. నువ్వు మానుకోవాల్సిన పాపం మానుకో, అప్పుడు అభివృద్ధి చెందుతావు. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. పాపం మనలో ఉన్న అభివృద్ధి చెందనండి. విషయ గ్రంథంలో రాయమని, వ్యభిచార మనస్సు మీలో ఉండుట ద్వారా మీరు అభివృద్ధి చెందకున్నారు అని రాయబడి. పాపపు మనసు మనం వదిలిపెట్టుకోవాలా, పాపపు స్వభావాన్ని మనం విడిచిపెట్టాలా. యెహోవా భయం మనలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతాం. మనం ఒక యోసేపు రాండ్రలాగా తయారైపోతాం. పాపం చూసినప్పుడు పరిగెత్తుకుపోతాం మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బిడ్డల కొత్తలో ఒక తల్లి నన్ను బాగా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ అనేది. అప్పుడు మీరు ఎవ్వరు నాకు తెలియదు, ఇక్కడ మీరు ఎవ్వరు తెలియదు, మీరు ఎవరు కూడా మందిరానికి వచ్చినోడు. ఇప్పుడు రోడ్లన్నీ తిరుగుతూ దేవుని సేవ చేస్తున్నారు. ఆకు కూడా ప్రార్థనకు వెళ్ళేది ఆ తల్లి గారు కూడా. అయితే అవంది పతాకు వచ్చి నాకు ప్రార్థన చేయాలి, నువ్వు ఎక్కడ ఉంటావయ్యా? నేను పలానా సుందరి కాలంలో మహాలక్ష్మి అనే చెరువు దగ్గర ఆయన ఆ ఇంట్లో అద్దెకి తీసుకున్నాను. 1-2 సార్లు నా దగ్గర కూడా వచ్చింది. వచ్చి యవనస్తుగా ఉన్నావయ్యా, రా నేను కూడా ప్రార్థనకి వెళ్తాను అని చెప్పి. చాలా సంతోషం అమ్మా. 1-2 సార్లు వెళ్ళాను, కానీ ఆ చూపులు తేడా ఉన్నాయి. ఆమె మాటలు వరుస మారిపోయింది. మొదటి వారం రెండో వారం ఉన్నట్టు లేదు, తేడా వచ్చింది. ఆ విధి విధానాల తేడా వచ్చినప్పుడు, అక్క నేను రాలేనక్క, లేచి వెళ్తున్నానని చెప్పాను. 1-4 సార్లు మళ్ళా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అయ్యా నాకు పొలం ఉందయ్యా, మా అత్త చనిపోయాడు, నువ్వు 1-4 సార్లు వస్తావని, ఇంటికి వస్తావని కబురు చేసి చేసినా నువ్వు రావట్లేదు. నా అత్త చనిపోయాడు, మీ 2 కూతుళ్ళు. నేను అన్నాను, అమ్మా నేను దేవునికి సంబంధించిన కాలిపోయినోడు, చచ్చిపోయినోడు, కాబట్టి నాకు అటువంటి ఏమి ఉండవు అమ్మా, నీకు నీ ఇంటికి వందనాలమ్మా, ఇక జీవితంలో నీ ఇంటికి రాని చెప్పేసి అది మొదలుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడం మానేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఎంత మానేసుకున్నాను పెళ్ళిదానికి. రోజు 18 గంటలు ప్రార్థన చేసాను. ఏదో ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పించుకోవడానికి పిలుచుకున్నాను నేను అనుకున్నాను, కానీ ఆమె ఆలోచన భావాలు వేరు. రామబాబోయ్ నాకు వేరులోకి వచ్చేసింది. ఇక నా జీవితానికి నా ప్రభు ఇక వద్దు నాయనా అని చెప్పేసి విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో, ఉపవాసంలో, దేవుని దేవారాత్రులు గడుపుతూ, వాక్యంలో ప్రార్థన గడుపుతూనే ఉన్నాను. దేవునికి ఏం తక్కువ చేయను. స్తోత్రం చెప్పాలి. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. యెహోవా భయం ఏమిస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది. దేవునికి భయపడి
దేవునికి దగ్గరయ్యాము గనక లోకపు స్థితికి శరీరిచ్చ నేత్రచ జీవపడము ఇవన్నిటికి దూరం ఉన్నాను కనుక ఏ గమనించడము లోబడకుండా పాపానికి దగ్గర కాకుండా నా జీవితాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు కనుక దేవుడు నాకు ఏమైనా తక్కువ చేశాడా? శిష్యులు దేవుడు అన్నాడు, నన్ను వెంబడిస్తున్న శిష్యులారా మీకేమైనా తక్కువైందా అని అంటే వాళ్ళు అన్నారు, ఏమియో మాకు తక్కువ లేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమి తక్కువ చేయడు. అందుకే దేవునికి భయపడు. యోబు ఉన్నాడు, ఊజు దేశంలో యోబు గ్రంథంలో రాయబడుతున్నాడు. ఊజు దేశంలో యోబు మనుషుడు అని ఒక గొప్పవాడు ఉన్నాడు. అతను యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు. స్తోత్రం చెప్పండి. ఏం విసర్జించాడండి? ఎవరి యందు భయం కలిగాడు? దేవుని యందు భయం కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జించాడో దేవుడు అతనికి తక్కువ చేశాడా? రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఎన్నంతల ఆశీర్వాదం? ఒకడు గొప్పని చేయాలని, ఒకరిని తగ్గించాలని, ఒకరిని హెచ్చించాలని దేవుని చేతిలో ఉంది. నీ చేతిలో నా చేతిలో ఏం లేదు. స్తోత్రం చెప్పండి. మన ఈ మధ్య కాలంలో మన జాన్పల్ రెడ్డి గారి గురించి కూడా ఈ చెన్నై సౌభాగ్య మేమందరం కలుసుకున్నాం. దైవసేవకులు కలుసుకుని కాసేపు అక్కడ టీ తాగుతూ ఉన్నారు. నాకు ఒకరు వాడు చూస్తే తాగుతూ ఉన్నాం. బాగున్నారా అని, పెళ్ళైంది కదా బాగున్నారా, ఆ తల్లి గారు నాయన గారు అంతా బాగున్నారా అని అడిగి బాగున్నారు. ఆయన మాట నా హృదయంలో మారుమోగుతుందండి. ఆ భార్య భర్త అన్నమాట. ఏ మాట అంటే నాకు గుర్తుంది. ఏ మాట అండి అని అడిగాడు. దేవుని ద్వారా నీ స్థితికి వచ్చాము. ఆ మాటనే హృదయంలో మారుమోగుతుందట. దేవుని ద్వారా ఈ స్థితికి వచ్చాము అనే మాట ఆయన హృదయంలో మారుమోగుతుందట. ఆ మాట వాళ్ళు చెప్పారట. మన పెళ్లిలో కూడా చెప్పారు. ఆ మాట ఆయనకు చెవులు మారుమోగుతుందట, హృదయం మారుమోగుతుందట. మంచి సాక్షి కదా పాస్టర్ గారు. ఎవరు తగ్గి చెప్తారండి అట్లా? నిజంగా దేవుని కలిగిన హృదయాలు చెబుతాయి. స్తోత్రం చెప్పాలి. నిజమే. అంతే యెహోవా దేవుడిచ్చింది. దేవునికి భయపడ్డాడు యోబు. చెడుతనాన్ని విసర్జించాడు. దేవుడు యోబును తక్కువ చేయగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. యోబుని ఏం చేశాడు? అందరం చెప్పాలి కదా. ఆశీర్వదించాడా లేదా? తప్పక ఆశీర్వదించాడు. అందుకే యెహోవా భయం నీకు ఐశ్వర్యం ఇష్టం. ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. వరనాయ గారు అంటారు, అయ్యా నేను ఇచ్చాను సంతోషం, ఇంకో పని వాళ్ళ పని అయితే ఇంకా దేవుడికి సహాయం చేస్తాను. దేవుడికి నేను దూరాలు ఉన్నాను, నా చేయి గుప్పిలు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషంగా నేను ప్రార్థన చేశాను. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చానయ్యా, దేవుడికి ఇంకా చేయాలనుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషం వచ్చింది. దేవుని పిల్లారా, యెహోవా భయము ఐశ్వర్యవంతులుగా మనం చేస్తాం. యెహోవా భయం ఏం చేస్తుంది? ఒకటి దేవునికి భయపడాలి. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుని భయాన్ని మానుకున్నారు. అందుకే శాపముతో కపటముతో వచ్చుతో నిండిపోయారు. వారు హృదయంలో, వారి నాలుక చేతులను, వారు పాపాన్ని వారు కలుగులని రాయబడింది. కానీ యెహోవా భయం మానుకోకుండా యెహోవా భయం కలిగి ఉంటే యెహోవా భయం ఒకటి ఇంపైన సువాసన మారుస్తుంది. రెండు, యెహోవా భయము ఐశ్వర్యవంతులని చేస్తున్నాం. మూడవదిగా యెహోవా భయం ఏం చేస్తుందంటే దీర్ఘాయువుని ఇస్తుంది. స్తోత్రం చెప్పాలి. సామెతలు చదువుతున్నాం, ఆది కాండంలో చదువుతున్నాం, కీర్తనలు మనం చదువుతాం. యెహోవా భయము మనం ఏం చేస్తుందండి? దీర్ఘాయువు మనకి దయచేస్తాం. స్తోత్రం చెప్పాలి. బ్రతికి బట్ట కట్టాలి అని అంటే మనకి దీర్ఘాయువు అవసరం. అవునా కదా? చెప్పండి. దీర్ఘాయువు అవసరం. దీర్ఘాయువు లేదనుకోండి, అర్ధాయుష్ అనుకోండి, ఏం చేయగలుగుతాం? ఒక సమలోకాన్ని సంపాదించుకుని ఒక్కరిని విడిచెళ్ళిపోతే ఏమిటి ప్రవేశం అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు మనకు అవసరం. ఈ దీర్ఘాయువు దేవుని వల్లనే కలిగింది. దేవునికి భయపడు, నీకు దీర్ఘాయువు కలిగింది. నీకే రోగం ఉండొచ్చు, డాక్టర్ గారు బ్రతకవచ్చు, కానీ పరమ డాక్టర్ చెప్తాడు ఈ డాక్టర్ కేసు కొట్టేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పరమ డాక్టర్ ఏం చెప్తాను? నీకు ఆయుష్ పోస్తున్నాను. ఇసుకకి పోయలేదా దేవుడు? రాజులకు పోయలేదా దేవుడు? మీకు పోయలేదా? నాకు పోయలేదా? దేవుడు దీర్ఘాయువును దయచేసేది. యెహోవా యందైన భయము నీకు దీర్ఘాయువుని ఇస్తుంది.
నువ్వు జీవించు సంవత్సరాలు అధికములవుతాయి. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నీ జీవితంలో అనేకములు చూస్తావు. వాక్యంలో నీ దినములు క్షేమకరముగా నడుస్తాయని వాక్యంలో రాయబడి. కాబట్టి యెహోవా భయము మూడవదిగా మనకి దీర్ఘాయువుని ఇస్తుంది. ఏమిస్తుందండి? దీర్ఘాయువు ఇస్తుంది. యెహోవానికి భయపడు, దేవునికి భయపడు, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. అందులో సందేహమే లేదు. దేవుని బిడ్డ, ఒకటి యెహోవా యందన భయము దేవునికి ఇంపైన సువాసనగా మారుస్తుంది. రెండు, యెహోవా యందన భయము ఏం చేస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. మూడవది, యెహోవా యందన భయము నీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, దీర్ఘాయువు లేకపోతే ఎంత బాధకరం. ఇప్పుడు అంతా సంపాదించాం, అనుభవించే రాత లేకపోతే అంత బాధ అండి. అవునా? అంత బాధ అండి. ఈ మనిషి కాలంలో బాపట్లలో ఈ విషయాన్ని విన్నాను. నల్లరాయితో ప్రహరీ కట్టి, నల్లరాయితో చక్కగా ఫిల్లర్ చేసి, నల్లరాయితో ఆయన ఉన్న ధనాన్ని బట్టి నల్లరాయి అంత లావురాయి 14 అంగుళాలు గోడ, పెద్ద స్థలం మీద పేదలు కట్టాడు. చౌదరి గారు పేదలు కట్టండి. నేను కట్టినట్టు ఎవరు కట్టబడుతున్నారో కట్టాడు. ఆయన బాగా ఉంది, బాగా సంపాదించుకోలేదు. దేవుడు అతను ఆశీర్వదించాడు. అయితే అవిడే అయితే అతడు నేను కట్టినట్టు ఎవరు కట్టుకోకుండా ఉండాలి అన్నట్టు ఉండేవాడు. ఎప్పుడు జనాల దగ్గర మాట్లాడుతూ ఉండేవాడు. ఇల్లంతా కట్టుకున్నాడు. అమెరికా నుంచి పెట్టుకు వచ్చారు. ఆ చుట్టూ మన జిల్లా సైడ్ నుంచి ఆ చుట్టాలు వచ్చారు. అందరూ వెళ్ళారట. వారిలో ఒక ఆమె అంట, అయ్యా ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారు ఆయనతో ప్రార్థన చేయించంటే ఆ పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి, సరే మరి ఇట్లా శుభమా ఇట్లా అంది కదా చెల్లు లాంటిది, ఆ మాట నీటి మీద కదా అని చేసి పాస్టర్ గారిని చూశారు. ఎవరు వెళ్ళారా? గృహంలోకి వెళ్ళాడు. 2 రోజులు చనిపోయాడు. అది చాలా విచారం అనిపించింది, చాలా బాధ అనిపించింది. మనం కట్టుకునే మనం అనుభవించాలి. స్తోత్రం. మనం కట్టుకున్న గృహాల్లో మనం ఉంటున్నామంటే దేవుడు కృప కాదా? దేవుడు ఐశ్వర్యం కాదా? దేవుడు మనం అనుభవించడానికి దేవుడు కృపనిచ్చాడు. యెహోవా యందన భయం దీర్ఘాయుష్యం ఇస్తుంది. ఏమిస్తుందండి? దీర్ఘాయుష్యం. నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే దేవుని భయం మానుకోవద్దు. కానీ ఇక్కడ దేవుని భయం మానుకోని వారు ఎల్లప్పుడూ ప్రవర్తిస్తున్నారు. ఎంత బాధకరం. అసలు దేవుని భయం మానుకొని వారు ఎల్లప్పుడూ ప్రవర్తించడానికి కారణం ఏమిటి? యెహోవా యందన భయం ఉండడం ద్వారా ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. యెహోవా యందన భయము మానుకోవడం ద్వారా వచ్చే నష్టం ఏంటో తెలుసా? అసలు యెహోవా భయం లేకపోతే ఏమైపోతుందో తెలుసా? చాలా దెబ్బతి నష్టం. అందుకే దేవునికి మనం భయపడాలి. ఎవరికి భయపడాలి? ఎవరు చెప్పాలి? వాళ్ళకి దేవుని భయం లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆ మాట కూడా మనం చదువుకుందామా? ఆ మాట కూడా చదువుకుందాం. 53వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 53వ కీర్తన 3వ వచనం. 53వ కీర్తన 3వ వచనం. దానికి ముందు 54వ కీర్తన చూడండి. 54వ కీర్తన 3వ వచనం చదవండి. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. చదవండి. బలాఢ్యులు నా 54వ కీర్తన 3వ వచనం చదవండి. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. స్తోత్రం చెప్పండి. వారు ఎల్లప్పుడూ దేవుని భయం మానుకొని ప్రవర్తిస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదు. మనం రోజు ఎట్లా ఆరంభిస్తాం? ప్రభా ఈ దినాన్న ఆయుష్యం ఆరోగ్యం ఇచ్చో స్తోత్రం, ఉదయకాల సమయం స్తోత్రం, ఈ దినమంత్యం నేను చేసే పనులు నీ సన్నిధి తోడొచ్చండి, నీ కృపణను తోడొచ్చండి, ఇదిగో నేను వెళ్ళు ప్రయాణం అంత ఆశీర్వదించండి మనం ప్రార్థన చేసుకుంటాం. అవునా కాదా? ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. నా జీవితంలో మరొక నూతనతను నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం దేవుని స్తుతిస్తాం. బైబిల్ సెలవిస్తుంది మన దినము దేవునితో ప్రారంభించాలి. కానీ ఇక్కడ
వారు భయం మానుకొని, దేవుని భయం మానుకొని ఉన్నారంటే కారణం ఏమిటంటే వారి ప్రతి పనిలో దేవుడు లేడు. వారి అతిశయం, వారి గొప్పతనం, వారి జ్ఞానం, వారి ఆలోచన ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు నడవడం ద్వారా వారు దేవుని కలిగి లేరు. ధనాన్ని పెట్టుకున్నారు, జ్ఞానాన్ని పెట్టుకున్నారు, కులాన్ని పెట్టుకున్నారు, వర్గాన్ని పెట్టుకున్నారు, గోత్రాన్ని పెట్టుకున్నారు. అందుకే దేవుడు లేడు కానీ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వారు తమ ఎదుట దేవుడు ఉంచుకున్న వారు కాదు. మనమైతే దేవుని కలిగి నడుచుకోవడం స్తోత్రం చెప్పాలి. ఇక్కడ బైబిల్ సెలవుస్తుంది, యెహోవా కలిగినటువంటి నరులందరూ కూడా ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు. దేవుని కలిగిన వారందరూ కూడా ధన్యులు. మనందరూ కూడా చాలా ధన్యులు. నీకు ఆశ లేకపోవచ్చు, లేకపోతే నీకు అంతస్తు లేకపోవచ్చు, నీకు పేరు లేకపోతే ఖ్యాతి లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి కలుగున్న దేవుడితో నీ దినాన్ని ఆరంభిస్తున్నా కనుక, నీ రోజును ఆరంభిస్తున్నా కనుక నీవు ధన్యుడవో, నీకు మేలు కలుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది, వారు తమ ఎదుట దేవుని ఉంచుకోలేదట. కారణం ఇప్పుడు మనం చదువుకుంటే 53వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే ఎందుకు దేవుని వారు ఎదుట పెట్టుకోలేదు అని అంటే 53వ కీర్తన 3వ వచనం వారందరూ ఏమైపోయారట? వారందరూ దేవుడు లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఏమైపోయారట? దారి తొలగి, దారి తొలగి, కొంచెం కూడా కాదు, బుద్ధిగా. కొంచెం బుద్ధిగా, కొంచెం భయం లేదంటారు, నీకు బుద్ధిగా భయం లేదంటారు అంటామా? అంటే చూడడానికి కొంచెం కూడా వాళ్ళు ఏం లేదు, దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. వారందరూ దారి తొలగిపోయారు. ఎవరైనా వివేకం కలిగిన వెతుకుతారేమో దేవుడు ఆకాశంలో తొమ్మిది చూసినట్టు ఒక్కడు కూడా ఆయన ఎత్తుకువాళ్ళు లేరు, ఆయనకు భయపడేవాళ్ళు లేరు. నాలుగో దినాల్లో కూడా 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తానికి వచ్చాడు. వారు తయారు చేస్తున్నారే కానీ వారు తయారు చేసిన వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, కబుర్లు అట్లా ఉంటాయిలయ్యా, నీ మాటలు అట్లా ఉంటాయిలయ్యా అని చెప్పేసి అందరూ ఎగతాళిగా ఎటకారంగా మాట్లాడటం చేయటం ఇట్లా చేస్తా ఉన్నారు. ఒకరోజు ఉగ్రత రానే వచ్చింది. వాడలో నావహు కుటుంబాలు దేవుడు చెప్పిన పక్షులన్నీ ప్రవేశించాయి. జలాశయం వచ్చింది, ఆ వర్షం వచ్చింది. వర్షము ఆ జలములతో నేను వాడలు లేపింది. అందరూ కూడా కేకలేస్తున్నారు కానీ చెట్లు పొట్లు అన్నీ మునిగిపోయినాయి. అందరూ పశువులు పక్షులు మిగతాయని చనిపోయాయి. దేవుని బిడ్డ, దేవుని భయం కలిగి మనం నివసించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం, దేవుని భయం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేయడం. దేవుని భయం లేదు అని అంటే ఇష్టం వచ్చినట్టు జరగడం. ఏంటంటే అన్నది చెప్పాలి. కానీ మనం ఇక్కడ కూడుకున్న అందరం దేవుని పేరు జీవిస్తున్న అందరం మన ఇష్టాలు చేయడానికి ఇష్టం లేదు, మన చిత్తానుసారంగా వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు దేవుడికి. దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని ఇష్టాన్ని తెలుసుకో. నీ ఇష్టం చేస్తే, నీ చిత్తం చేస్తే నువ్వు పప్పులో కాలేస్తావు. కానీ దేవుని చిత్తం చేస్తే, దేవుని ఇష్టం చేస్తే నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాల్లో ఆశీర్వదించబడతాయి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వారెల్లప్పుడూ దేవుని భయం లేదట. వాళ్ళకి ఏం లేదట అండి? అప్పుడు చెప్పాలి, దేవుని భయం లేదు. అంత దుర్మార్గ చర్య అండి. దేవుని ద్వారా ఇంత లబ్ధి పొందుతున్నా, దేవుని ద్వారా మన ఉనికి నడుస్తున్నా, కొనసాగిస్తున్నా, చలిస్తున్నా, మనం దేవుని భయం లేకపోవటం విచిత్రం, చాలా బాధకరమైన విషయం. దేవుని భయం కలిగి మనం నడుచుకుంటే 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని భయం లేకపోతే నువ్వు దారి తప్పడమే కాదు, నీ కుటుంబం దారి తప్పిపోతే, నీ నోరు శాపంతో, కపటంతో, వంచనతో నువ్వు చెడిపోయిన వాడుగా ఉంటావు. చివరికి నరకం పాలైపోతావు. కాబట్టి దేవుని మన ఎదుగు ఉంచుకున్నాం, దేవునికి భయపడే నడుచుకున్నాం, దేవుని భయం కలిగి మనం ప్రవర్తిస్తే ఆశీర్వదించబడతాం. అందుకే కీర్తనలు మనం చదువుకున్నాం, వాక్యాలు మనం చదువుకున్నాం. వాళ్ళు అంటున్నారు, దేవుడు భయం లేని వాళ్ళు మేము కలచబడము, తరతరంలో మేము ఆపద చూడమని వారు తమ హృదయాలు అనుకుంటున్నారు. కదిలించబడిపోయే పరిస్థితులు ఏమైపోయాయంటే
ఆవిడ చెప్పాలి కదిలించబడిపోయారు. నేను వార్తలు చూశాను, సునామీ హెచ్చరిక అంట. ఏ హెచ్చరిక? వార్త చూశారు మీరు? సునామీ హెచ్చరిక. ఏమండి మనం కట్టుకున్న ఆగితే నేను చెన్నై పోతే 100 అడుగుల లోతులోను 50 అడుగుల లోతులోను మెట్రో ట్రైన్ దిగుతున్నాయి రెండు. అలా ఇట్లా భూములు ఇట్లా ప్రయాణం చేసి వెళ్తున్నారు కదా, మరి ఏదైనా సునామీ అంటున్నాడు, మరి అటువంటి దొరికే ప్రయాణంలో చేసేవాడు ఏమైపోతారా అన్నాడు. నా ప్రకృతి విమర్శ ముందు ఏదాగింది ఏమాగింది, ఏది ఆగదు ఏది రాదు, కానీ దేవుని కృప ఉండాలి. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సాధించు. దేవునికి భయపడదాం. మేము కళలు చూడడం, ఆపద చూడడం అనుకోవద్దు. దేవునికి భయపడదాం. మన ఆస్తి గురించి, అంతస్తు గురించి, పేరు గురించి, ఖ్యాతి గురించి మనం మాట్లాడదు. దేవుని గురించి మాట్లాడదాం. దేవునికి భయపడదాం. మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళ ప్రార్థన.